ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న నిత్యావసర సరుకుల పెరుగుదలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సిరిసిల్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర ధరలు పెంచడం నిరసిస్తూ సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద సిపిఐ నాయకులు నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మరియు ఉపాధ్యక్షుడు పంతం రవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కార్పొరేట్ శక్తులకు తలొగ్గి రోజురోజుకి నిత్యావసర సరుకులు ధరలు పెంచుతూ పోతోందని ఆరోపించారు. సామాన్య మానవుడు ఉపయోగించే పప్పులు, ఉప్పులు, నూనెలపై విపరీతంగా ధరలు పెంచడం సరికాదన్నారు. కార్పొరేట్ శక్తులకు తనకి ప్రధాని నరేంద్ర మోడీ ఇష్టం వచ్చినట్లుగా ధరని పెంచి సామాన్యుడు బతకలేని స్థితికి తీసుకొస్తున్నారని ఆరోపించారు. పెంచిన నిత్యావసర సరుకుల ధరలు వెంటనే తగ్గించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మీసం లక్ష్మణ్, అజయ్, వేణు, బాలరాజు, గణేష్, నరసవ్వ, పద్మ, అనురాధ, జయంతి, బాలవ్వ, అంజలి, బుధవ్వ, రమ్య, కళావతి, భాను తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి ఎన్ని కోట్ల మంది పేదలకు న్యాయం జరుగుతుందని ఆశించాం. వల్ల మోడీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 12 సంవత్సరాలు కాబోతున్నటువంటి సందర్భంలో ఇవాళ మార్కెట్లో ఉన్నటువంటి సరుకులన్నింటినీ మార్కెట్లో ఉన్నటువంటి సరుకులన్నింటినీ బ్లాక్ చేసి మార్కెట్లోకి సరుకులు రాకుండా ఇవాళ మోడీ ఆయనకు సంబంధించిన అనుగుణంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ ఏ మార్కెట్ చూసినా బియ్యము, ఉప్పులు, పప్పులు, నూనెలు, కూరగాయలు వగైరా అన్ని కూడా విపరీతమైన ధరలు పెంచేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 12% ట్యాక్స్ పెంచడంతో వ్యాపారస్తులందరూ బ్లాక్లో ఇవాళ ఈ యొక్క అన్ని రకాల వస్తువులను గోదాముల్లో దాచిపెట్టడం జరిగింది. దీని మూలంగా మార్కెట్లో ఉన్నటువంటి తక్కువ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా విపరీతమైనటువంటి ధరలు పెరగడం మూలంగా సామాన్యమైనటువంటి ప్రజలు, సామాన్యమైనటువంటి పేదలు వల్ల ఎలాంటి చిన్న వస్తువులు కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడ్డది. దీని మూలంగా తినడానికి తిండి కూడా ఇబ్బంది అవుతుంది. తినడానికి నిత్యావసర ధరలైన ఉప్పులు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, కనీసం పళ్ళు, ఫలాలు కొనలేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. 2 రెక్కలతో కష్టపడ్డటువంటి పేదలు ఎవరైతుండ్రో ఆ 2 రెక్కలతో కష్టపడ్డటువంటి పేదలు ఆ 10 రూపాయలు తెచ్చుకొని వాళ్ళ మార్కెట్లో ఇవాళ ఆ వస్తువులను కొనలేని పరిస్థితి వల్ల ఏర్పడ్డది. ఇవన్నిటి కారణం ఏంటంటే ఇవాళ అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం. ఇవన్నిటి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ 10 నెలల కాలం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కనీసం పేదలు ఉపయోగించుకున్నటువంటి నిత్యావసర ధరలను నియంత్రించలేని పరిస్థితి వల్ల కాంగ్రెస్ కనిపిస్తూ ఉంది. కానీ వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఒక రకం, దేశంలో ఉన్న ప్రభుత్వం ఒక రకం కనిపిస్తూ ఉంది. అంటే మోడీ ఎవరైతే ఉన్నాడో కార్పొరేట్ శక్తుల కోసం, కార్పొరేట్ శక్తులను బాగా బలిపీయడం కోసం, పేదల యొక్క శ్రమను దోచుకోవడం కోసం, పేదలు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేకుండా చేసి ఆ యొక్క పెద్ద కార్పొరేట్ శక్తులకి దోపిడీ పండాగాలకు పాల్పడే విధంగా ఇవాళ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గోదాములో ఉన్నటువంటి ఆ యొక్క నిత్యావసర సరుకులను తీసుకొచ్చి ఫ్రీ మార్కెట్ చేసి పేదలకు అందించకపోతే కమ్యూనిస్ట్ పార్టీ గోదాములపై దాడులు చేసి నిత్యావసర సరుకులను తీసుకొచ్చి ఇవాళ పేదలకు పంచేటువంటి పద్ధతికి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధమవుతా ఉంది. అందుకే ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై కోరేది ఏంటంటే 80% ఉన్నటువంటి పేదలు తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి ఒక్క పూట తిండి కూడా తినలేని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గోదాములో నిత్యావసర ధరలను తీసుకొచ్చి పేదలకు తక్కువ ధరలకు అమ్మించే దేశంలో ఇంకా మరింత ఉద్యమం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిరంతరం చేయడానికి వల్ల మేము సిద్ధమవుతా ఉన్నాం. ఈ సందర్భంగా 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్రంలోకి వచ్చిన మతోన్మాద బీజేపీ పార్టీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది. తన అనంగ శిష్యులైన ఆదాని, అంబానీలకు ఈ దేశ సంపదను మొత్తంగా కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే విపరీతంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన విషయం మనందరికీ తెలుసు. మరి తెలంగాణలోనే పెద్ద పండుగ అయిన దసరా, దీపావళి లాంటి పండుగల ముందే నూనెల ధరలు, పప్పుల ధరలు, ఉప్పుల ధరలు, కనీసం ఉల్లిగడ్డ ధరలు కూడా విపరీతంగా పెంచింది. వీటన్నిటి కూడా బ్లాక్ చేసి వాళ్ళు ధరలు పెంచుకొని అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ధరలపై వెంటనే చర్యలు తీసుకొని ధరలు తగ్గే విధంగా ప్రయత్నాలు చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గంభీరావుపేట, లింగనపేట గ్రామాల మధ్య మానేరు వాగులో తాత్కాలిక రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఇటీవలి కురిసిన భారీ వర్షాలకు గంభీరపేట లింగనపేట వాగుపై ఉన్న మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో 25 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని 10 రోజుల్లో తాత్కాలిక మట్టి రోడ్డు వేయాలని కాంట్రాక్టర్కు ఆదేశాలిచ్చాడు. కాంట్రాక్టర్ మట్టి కుప్పలు పోసి వదిలిపెట్టడంతో లింగనపేట నుంచి గంభీరపేటకు వెళ్లేందుకు ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గంభీరపేట ప్రజలు నర్మలా మీదుగా వెళ్లాల్సి రావడంతో అదనంగా 12 కిలోమీటర్లు పెరగనుంది. అధికారులు స్పందించి రోడ్లు మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు. కేకే మహేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ అనుచరులు కావాలనే కేకే మహేందర్ రెడ్డిని బదనాం చేయడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఆరోపించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జలగం ప్రవీణ్ మాట్లాడుతూ కేకే మహేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని, కేటీఆర్ అనుచరులు కేకే మహేందర్ రెడ్డిని కావాలనే బదనాం చేయాలని చూస్తున్నారన్నారు. నిన్నటి రోజు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. కేటీఆర్ సిరిసిల్లకు పట్టిన ఒక దరిద్రమన్నారు. ఇంకోసారి మా నాయకులపై ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నెరల నరసింగ గౌడ్, డైరెక్టర్లు పొన్నాల పరశురాములు, ఆరేపల్లి బాలు, మునిగిల రాజు, బైర్నేని రాము, శ్రీకాంత్ గౌడ్, కొత్త రవి తదితరులు పాల్గొన్నారు. కేటీ రామారావు గారు సిరిసిల్లాకు వచ్చినప్పుడు, లేకపోతే ఈ ప్రాంత ప్రజలు ఆయన అనుచరులు ఏదైనా ప్రాంతానికి పోయినప్పుడు తనే పలుసార్లు 10 జాగాలల్లా అవులగాళ్ళు అని చెప్పింది అది వాస్తవమే అని చెప్పి మీరే గతంలో చెప్పిన సందర్భం ఉండే. మేమందరం కేటీఆర్ గారిని క్యాంప్ ఆఫీస్ కలవడానికి పోతే అరే అవలేగాలు ఎందుకు వచ్చిర్రా ఇడికి నేను రానా అని చెప్పి ఇలగొట్టుండే అని చెప్పి మీరు 10 సార్లు వచ్చి మీ నాయకులే జనంలో చెప్పుకుంటే ఈ బాధపడిన సందర్భాలు ఉండే. సర్పంచులు, ఎంపీటీసీలు వాళ్ళు చేసిన వర్క్ల కోసం బిల్లులు కావాలని చెప్పి తిరుగుతూ ఉంటే పెండింగ్లో పెట్టి బూతు మాటలతో తిట్టి ఎలగొట్టిన సందర్భం ఉండే. ఈ మాటలను కేటీ రామారావు గారు అన్న మాటలను గౌరవనీయులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను నిజాన్ని దాచిపెట్టి కొంతమంది ఏదైతే మాట్లాడిన మాటలు ఉన్నాయో వాటిని కడియేసి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే చూస్తూ ఉన్నారు. తను చెప్పింది ఏంది, కేటీ రామారావు గారు ఎప్పుడొచ్చినా నేనేమైనా చేయాలనుకున్నా ఈ ప్రాంతంలో తను చేసిన దోపిడీ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా చేస్తున్న అరాచకం కావచ్చు, ఇక్కడ కొంతమంది అవలేగాళ్ళు నన్ను వేధిస్తున్నారు, ఆ అవలేగాళ్ళ కోసం ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది అని తను చెప్పిన సందర్భాన్ని కేకే మహేందర్ గారు గుర్తు చేయడం జరిగింది. దాన్ని పైపెచ్చిగా ఇక నిన్న ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నవ్వి పొదురుగాక అన్నట్టు. తను మాట్లాడుతుంటే ఏదో దయ్యాలే నీతులు చెప్పినట్టు అనిపిస్తూ ఉంది. నీ గురించి, నీ తతం గురించి సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ తెలిసిందే. గత 10-15 సంవత్సరాల కింద నీ స్థాయి ఎక్కడుండే, నీవు ఏ విధంగా పైకొచ్చినవో సిరిసిల్ల పట్టణ ప్రజలకు, సిరిసిల్ల జిల్లా ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. ఎవరెవరి దగ్గర, ఏ యజమానుల దగ్గర, ఏ లారీ యజమానుల దగ్గర, ట్రాక్టర్ యజమానుల దగ్గర నువ్వు ఎంత కమిషన్లతో భయభ్రాంతులకు గురి చేసి మామూళ్ళ మత్తుల్లో దోచుకున్నది అందరూ తెలిసింది లెక్కలతో సహా. పైపెచ్చిగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారుల చలువతో ఎక్కడెక్కడ భూ కబ్జాలకు పాల్పడినవో
ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు కబ్జా చేసినావో అది అందరికీ తెలిసిన విషయమే. గత 9 సంవత్సరాల నుండి పాడి సెంటర్ల ద్వారా ధాన్యాన్ని తరలించేందుకు లారీలను వినియోగిస్తుంటే ఆ వినియోగ ప్రక్రియలో టెండర్లో క్రమాన్ని మీరు వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి సుమారు 4-5 లక్షల రూపాయలు ప్రతి కారుకు వాళ్ళ దగ్గర నుంచి భయభ్రాంతులకు గురించి గుంజుకున్న సందర్భం మర్చిపోయారా? దానికి ఆధారాలు ఉన్నాయి. మీ యజమానులే, లారీ యజమానులే మీరు తీసుకున్న సొమ్ము గురించి చెప్తా ఉన్నారు. అలాగే ఇసుక పేరు మీద ఎన్ని కోట్లకు పరిగెత్తినవో ఈ ప్రాంతానికి తెలియదా? మీరా ఈరోజు మాట్లాడేది? భూ కబ్జాలు నువ్వే చేస్తావు, ఇసుక దోపిడీ నువ్వే చేస్తావు, లారీలలో ధాన్యాన్ని తరలించేందుకు టెండర్ల ప్రక్రియలో నువ్వే దోపిడీ చేస్తావు. పైపెచ్చిగా ఈరోజు నీతులు నేనే అన్నట్టు ఖబర్దార్ అని చెప్పడానికి నీకేం అర్హత ఉంది? నిజంగా సిరిసిల్ల ప్రాంత వాస్తవ్యుడిగా ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా ఒక ఉద్యమకారుడిగా సిరిసిల్ల ప్రాంతంలో అభివృద్ధి పైన, సంక్షేమం పైన దృష్టి పెట్టి నా అనుకున్నాడు కాబట్టే ఇక్కడ ఏ విధంగా గత ప్రభుత్వం దోపిడీ చేసిందో అలా కాకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పి కేకే మహేందర్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడతా ఉన్నాడు. మీరు ప్రతి డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని అక్రమాలు చేసిర్రో, ఎంత దోపిడీ చేసిర్రో ఒకసారి మీరే అవగాహన చేసుకోవాలి. ఈరోజు నిజంగా మీకు చెప్తా ఉన్నాం, ఈ 9 ఏళ్లలో ఎంత దోపిడీ జరిగిందో, ఏ నాయకుడు ఏ విధంగా దోచుకున్నారో గ్రామాలలో ఫ్లెక్సీలు పెడితే బిడ్డ మీరు ముఖం ఎక్కడ పెట్టుకుంటారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గంభీరావుపేట మా అనాథాశ్రమంలో వృద్ధులకు పాపగారి వెంకటస్వామి గౌడ్ మనవడు శ్రీహాన్స్ అల్పాహారం, బియ్యం వితరణ చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని మా అనాథాశ్రమ వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఆదివారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి గౌడ్ మనవడు శ్రీహాన్స్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అల్పాహారం 25 కేజీల బియ్యం అందించారు. ఆశ్రమంలో వృద్ధుల సమక్షంలో శ్రీహాన్స్ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు మల్లుగారి నరసయ్య గౌడ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. మా చిన్న కుమారుడు రాకేష్, రమ్య వాళ్ళ కుమారుడు శ్రీహాన్స్ సాయిలు అనేది వారి బర్త్డే, అంటే 2వ సంవత్సరం బర్త్డే సందర్భంగా ఈరోజు అన్నగారు అటువంటిది గౌడు గారి అనాథాశ్రమంలో మాజీ జడ్పీసీ గారి అనాథాశ్రమం ఈరోజు వారి తరఫున ఏదో మాకు తోచిన విధంగా అల్పాహారం మరియు అదేవిధంగా ఒక 25 కిలోల బియ్యాన్ని వారికి మేము ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు వీరితో ఉండడము మా తల్లిదండ్రులతో సమానంగా భావించి తల్లిదండ్రులు లేని లోటుని ఈరోజు నేను ఎంతో సంతోషంతో, ఎందుకంటే భగవంతుడు ఈ రకంగా నాకు మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కల్పించినందుకు ఈ వృద్ధాశ్రమంలో ఇట్టి మా మన్మడు సాయిలు తరపున ఈ సహాయం వారికి ఏదో కృతభక్తిగా తోచిన విధంగా మేము ఇక ముందు కూడా వేరే వారికి కూడా ఇటువంటి వారికి సహాయం చేయాలని మా కుటుంబం తరఫున వేరే వారిని ప్రోత్సహించుకుంటూ ఈ మా అనే వృద్ధాశ్రమంని మన ఎక్స్ డిప్యూటీసీ నరసన్న గారు ఈ నడిపించడము ఈ గ్రామమే కాకుండా ఈ సిరిసిల్ల ఈ ప్రాంతంలో చుట్టుపక్కల కూడా చాలామంది ఎక్కడ పోయినా కానీ మీ దగ్గర ఈ పలాని ఆశ్రమం ఉన్నదట అని చెప్పని అడుగుతారు మమ్మల్ని. అవి బాగానే నడిపిస్తారని చెప్పని మేము అక్కడ అడిగిన వారికి విషయాలు కూడా చెప్తా ఉన్నాం. ఇంకా కూడా ఇటువంటి వారికి వారు ఇంకా సహాయం చేయాలి. మేము కూడా చేదోడు వాదోడుగా మా కుటుంబం తరఫున, మా స్నేహితుల తరఫున ఇంకా కూడా మేము ప్రోత్సహిస్తామని చెప్పని మరొకసారికి మా స్వచ్ఛంద సంస్థ వృద్ధాశ్రమానికి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనడము, నరసన్న గారి ఆధ్వర్యంలో మా కుటుంబ సమేతంగా వారికి మరొకసారి మాకు తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతున్న సందర్భంగా వారికి పాదాలు నమస్కారం చెప్తూ ఈరోజు పాపగారి పద్మ వెంకట స్వామి గౌడ్ గారి చిన్న కుమారుడైనటువంటి పాపగారి రాకేష్, రమ్య దంపతుల యొక్క కుమారుడు శ్రీహాన్స్ యొక్క వేదాంశ్ యొక్క 2వ జన్మదిన సందర్భంగా మా అనాథ వృద్ధాశ్రమంలోకి వచ్చి
వృద్ధులందరితో వారి యొక్క కష్టసుఖాల విషయాలు తెలుసుకొని వారికి అల్పాహారం అందించి వారి యొక్క ఆశీర్వాదాలు పొంది దానితో పాటుగా ఒక 25 కిలోల బియ్యం వారు వితరణ చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం వారిపై ఉండాలని కోరుతూ, పుట్టినరోజులు కానీ ప్రత్యేక దినాలు రోజులు కానీ విలాసాలకు వినోదాలకు ఖర్చు పెట్టడం కన్నా ఒక మంచి ప్రయోజనకరమైనటువంటి సేవా కార్యక్రమానికి వినియోగించాలనేటువంటి ఒక సంకల్పం యువకులు లాంటి రాకేష్ లాంటి వాళ్ళు కలగడం, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా తమ పుట్టినరోజులు కానీ వివాహ దినోత్సవాలు కానీ ప్రత్యేకమైన రోజులు కానీ వృద్ధుల మధ్య జరుపుకోవడం అనేటువంటిది ఒక ఆనందంతో పాటు వారికి పుణ్యము, తర్వాత మంచి జరుగుతుందనేటువంటి ఒక సందేశం వారి ద్వారా మరి సమాజానికి అందజేయాలనే ఉద్దేశం కొద్దీ మంచి కార్యక్రమాలు చేస్తే అది మనని కాపాడుతుంది, మన సమాజాన్ని కాపాడుతుంది. కాబట్టి నిరాశులైనటువంటి నిర్భాగ్యులైనటువంటి వృద్ధులు, అనాథలు, ఒక పూట భోజనం కోసం తహతలాడేటువంటి వృద్ధాప్యం పైబడి చేతగానితనంతో ఉన్నటువంటి ఈ వృద్ధులను మా కుటుంబంలా భావించి ఈ ఆశ్రమానికి వచ్చే ప్రతి వారు కూడా మా దృష్టిలో వారు దేవతలతో సమానం. ఈ దేవతల్ని ఆదుకోవడానికి దేవత రూపంలో వాళ్ళు రావడం జరుగుతుందనేటువంటిది మా భావన. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని జరిపినందుకు మరొకసారి వెంకటస్వామి, పద్మ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాకేష్ రమ్యకు మరి చిన్నమ్మాయి కూడా తెలియజేస్తూ సిరిసిల్ల మానేరు వాగు నుంచి ఇసుకను ఎంత దోచుకుపోయారో శ్వేతపత్రం విడుదల చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. నిన్నటి రోజు కేకే మహేందర్ రెడ్డిని విమర్శించిన బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సిరిసిల్ల మానేరు వాగు నుంచి ఇసుకను ఎంత దోచుకుపోయారో, సిరిసిల్ల ఎంత అభివృద్ధి చెందిందో చర్చకు సిద్ధమని, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి తామంతా సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు సవాలు చేశారు. స్థానిక నాయకుడైన కేకే మహేందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసని, సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో కేకే మహేందర్ రెడ్డి ముందుండి డబ్బులు జమ చేసి ట్రస్ట్ అప్పగించిన ఘనత కేకేదే అని అన్నారు. అలాంటి నాయకుడిని విమర్శించడం మానుకోవాలని హెచ్చరించారు. ఇసుక దొంగలు కూడా మాట్లాడమంటే దయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎళ్ల లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తెర దేవదాస్, ఆకునూరి బాలరాజు, గోనె ఎల్లప్ప, నెరల శ్రీకాంత్, గుండ్లవల్లి గౌతమ్, రాగుల జగన్, కుడిక్యాల రవి, వేముల రవి, వంతడుపుల రవి, అనల్దాస్ భాను తదితరులు పాల్గొన్నారు. గత 2014 తర్వాత 14 కంటే ముందు మీ నాయకులు, మీరు మీ ఆస్తులు ఎంత, ఇప్పుడు మీ ఆస్తులు ఎంత, ఒక్కసారి శ్వేతపత్రం విడుదల చేయండి. చేస్తే తెలుస్తుంది కదా. దాసుకొని ఫోన్ ట్యాపింగ్లు చేసి ప్రాజెక్టులు కూలగొట్టి, అరే మారణ హోమానికి పాల్పడ్డది మీరు. ఇలా నీతి వాక్యాలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఆవేశపడి మాట్లాడడం కాదు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి వారానికి 2 సార్లు ఉంటా అని చెప్పి అన్నమాట నిజం కాదా? ప్రజలకు అందుబాటులో ఉంటా అన్నమాట నిజం కాదా? మరి ఏది, ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు? ఎల్లంపల్లి నీళ్ళు తీసుకపోయి మల్లన్న సాగర్ నింపితే కాళేశ్వరం నీళ్ళు అని చెప్తారు. అరే ఎంత దగ్గులు బాజీ మాటలు. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని పిచ్చోడు అంటారు, దగ్గులబారి ప్రభుత్వం అంటారు. ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మనుషులు మాట్లాడేటువంటి భాష కాదు ఇది. ఇటువంటి భాష మాట్లాడేటోళ్ళకు ఏ భాష మాట్లాడితే మరి అర్థమవుతుందో నాకైతే అర్థమవుతలేదు. కాబట్టి కార్యకర్తలు కానీ, అది ఏ పార్టీ అయినా కానీ, నాయకులు కానీ, ప్రజలకు మేలు జరిగే పని చేయండి, మేలు జరిగే మాటలు మాట్లాడండి. మొన్న వర్షాలు పడి సిరిసిల్ల మునిగిపోయినప్పుడు ఇక్కడి ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు? ఒక్కసారి ప్రజల్ని నేను ఆలోచించమని చెప్తున్నాను. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండి ఓడిపోయిన మహేందర్ రెడ్డి గారు, ఆయన చరిత్రను తీసుకుంటే
ఆయనకున్నటువంటి భూముల్లో నుంచి సగానికంటే ఎక్కువ భూములు రాజకీయాల కోసం అనుకున్నది నిజం కాదా? ప్రజాసేవ చేస్తున్న నిజం కదా? మొన్న వరదలు వస్తే ఇక్కడ తిరిగింది, ప్రజలకు సేవ చేసింది నిజం కాదా? మరి గెలిచినటువంటి వ్యక్తి పారిపోయి ఎక్కడో అమెరికాలో ఉంటే మరి ఇక్కడ నుండి మీకు సేవ చేసినటువంటి వ్యక్తిని ఎవరైతే అవమానిస్తున్నారో వారికి తగిన బుద్ధి ప్రజలే చెప్తారు. ఇటువంటి దగులుబాజీ మాటలు మాట్లాడటం, పిచ్చి పిచ్చి కూతలు కూయడం మానుకొని ప్రజలకు మేలు చేసేటువంటి సూచనలు ఇవ్వండి, ప్రజలకు దగ్గర అయ్యేటువంటి మాటలు మాట్లాడండి. సిరిసిల్లలో సహజ వనరులను దోసుకొని అనేకమైనటువంటి మీ దందాలు ఇక్కడ ఉన్న ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మీకు తగిన బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది. కబడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. నిజంగా కేకే మహేందర్ రెడ్డి పుట్టి పెరిగింది శిక్షణ నియోజకవర్గంలో. ఇక్కడ పార్టీని టీఆర్ఎస్ పార్టీని అప్పుడు ఉన్నప్పుడు డెవలప్ చేసింది ఆయనే. మహేందర్ రెడ్డి ఇక్కడ డెవలప్ చేస్తే ఆయనే చేసిన డెవలప్ను అమెరికా నుంచి వచ్చి అడ్డుకొని ఆయన ఎమ్మెల్యే టికెట్ని గుంజుకొని డబ్బులు బాగా ఖర్చు పెట్టి గెలిచిన కేటీఆర్ ఈ ఇసుక దొంగలు మాట్లాడుతుంది. కేకే మహేందర్ రెడ్డి నిన్ను సిరిసిల్ల కాడ పోలీస్ స్టేషన్ వెళ్ళి మార్గం గాంధీ కాంచి వెళ్ళి బస్టాండ్ దాకా బట్టలు ఇప్పి కొట్టిండు పోలీసులు. కేకే మహేందర్ మీద మాట్లాడేటప్పుడు కొంచెం సోయి ఉండాలి. మాట్లాడే ముందు కొంచెం తెలుసుకొని మాట్లాడాలి. శ్వేతపత్రం ఏది శ్వేతపత్రం? నువ్వు ఉసుకెంత దొంగతనం చేసి శ్వేతపత్రం చేయమంటావా? ఉసుకెంత చూసుకొని శ్వేతపత్రం అంటే నీకు శ్వేతపత్రం నువ్వు తెలుసా? అసలు శ్వేతపత్రం గవర్నమెంట్ శ్వేతపత్రం అడిగే స్థాయి నీదేమన్నా? శ్వేతపత్రం ఎందుకు తెలుసుకొని మాట్లాడాలి. శ్వేతపత్రం మీరు విడుదల చేయాలి. ఇలా కళ్ళ కనిపించేటి చెక్ డ్యాములు కట్టిండు. ఇళ్ళకాడ 12 కట్టిండు, వేరే వాళ్ళు 12 కట్టిండు. ఎక్కడన్నా చెక్ డ్యాములు ఉన్నాయి. చెక్ డ్యాములు కొట్టుకుపోయినాయి మళ్ళీ కట్టు లేదు. కేసీఆర్ కాలు తిరిగితే మళ్ళీ పట్టి కట్టుకోడు కదా, దాన్ని మంచి చేసుకున్నాడు కదా. మళ్ళీ ఒకసారి కూలిపోయాక వాటికి కట్టే సోయి లేదు. ఆ పద్ధతి లేదా? వచ్చిండు మిడ్ మనర్లా బోట్లో దిగు. ఎటువైంది నీ బోట్లు ఎట్టుపోయింది, నీ క్రూజర్ ఎట్టుపోయింది. దాదాపు 3,50,00,000 రూపాయలు పెట్టి అవన్నీ కొని అవి నువ్వు ఒక్కరికి తిరుగుతా అయిపోయినాయిగా. ఇక్కడ ప్రజలకు ఏం చేసావు? కొత్త చెరువు కాడ ట్యాంక్ బండి పెట్టినావు. ఏమున్నది? రైలు ఎట్టుపోయింది, నీ ఎట్టుపోయింది, అక్కడ బోట్లు ఎట్టుపోయినాయి. దాదాపు 90 ఎకరాల చెరువును అందులో 7 ఎకరాల స్థలంలో మట్టి పోసి దాన్ని ఎటుకాపుడు వేసి అలా ఈరోజు వెంకంపేట మొత్తం సర్వనాశనం చేసినాడు. వెంకంపేటలో ఇక ప్రజలు వర్షాకాలం వస్తే బయటకాని పరిస్థితి, గర్భిణీ స్త్రీలు ఉంటే బయటకాని పరిస్థితి. వర్షాకాలం వస్తే ఆ ప్రజలందరూ ఎంత దోషపడుతుంది. వెంకంపేట ప్రజలు చూసుకోవాలి. నువ్వు ఎమ్మెల్యే అయినాకనే మొత్తం సిస్టమ్ మొత్తం నాశనం. కేటీఆర్ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాతనే సిస్టమ్ మొత్తం బర్స్ట్ పట్టిపోయింది అన్ని రకాలుగా. 4 నెలల కోసం బతుకమ్మ చెల్లు ఇచ్చి అట్లా నాశనం చేసినావు. అందుకు డైయింగులు సైయింగులు అన్నీ ఉండే. ప్రజలు మంచి సంతోషంగా బతికిండు. కేటీఆర్ వచ్చిన తర్వాతనే సిరిసిల్ల బస్టు పట్టింది. మాకు పట్టిన శని, మాకు కేటీఆర్ అంటాడు సిరిసిల్లకు పట్టిన శని అతి త్వరలోనే. ఇప్పటికీ దాదాపు ఎల్నాడు సిలిండర్ అది 7 సంవత్సరాలు 14 ఇంకా 4 సంవత్సరాలు అయితే మా శని మొత్తం. ఎందుకంటే కొంచెం ముందుగానే శనికి మనకు ఎందుకంటే 7 సంవత్సరాల శనిలో 5 సంవత్సరాలు అప్పుడే శని కొంచెం పోతూ ఉంటుంది. అట్లే మాకు 10 సంవత్సరాలు గడిచింది. ఇంకా 4 సంవత్సరాలు మా శని మొత్తం పోతుంది. ఇక్కడ ప్రజలందరూ బాగుపడతారు. తప్పకుండా ప్రజాస్వామ్యం బతికిస్తాం. ఈ ప్రజాస్వామ్యం కూని చేసిన వాళ్ళు, ప్రజాస్వామ్యం అంటే తెలుగు వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజల వరకు దోసుకున్న వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. శ్వేతపత్రాల గురించి మాట్లాడుతున్నారు. ఒకరు గుర్తుంచుకోవాలి, మీకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ దేని మీద మాట్లాడలేదు. ఇక ముందు మీరు ఏమేమి అక్రమాలు చేసిండు, భూ అక్రమాలు, మీ ఉచిత దందలు, ఇది మహిళా సమైక్యలు అడ్డం పెట్టుకొని మన మధ్యలో కాంట్రాక్ట్ పట్టుకొని అలా మహిళా శాఖ సమైక్యల పేరు మీద మీరు తీసుకొని మీరు పనిచేసిన అన్నింటిలో అవన్నీ బయటకెళ్తే త్వరలో స్టేడియం కానీ కాలేజీ గ్రౌండ్ కానీ మన కొత్త చెరువు కానీ ఇంకా మీరు ఏమేమి చేసిళ్ళు అవన్నీ బయట తీస్తున్నాం. తప్పకుండా ఇవన్నీ బయట పెడతాం. మున్సిపల్ జాగా అక్కడి నుంచి ఇల్లు కట్టుకుని బిడ్డ ఆ దశలో బయటకు వస్తుంది. త్వరలో దశలో బయట పెడతాం. తప్పకుండా పద్ధతి మార్చుకోకపోతే మీ తోడుకలు మీరుగా తీసేది, మీ తోడుకలు ప్రజలు తీస్తారు. ఖచ్చితంగా తప్పదని
హెచ్చరించుకుంటూ మీరు ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం సిరిసిల్ల ప్రజలు ఒప్పుకోరు. ఆకలి మీద ఉన్నారు. 13,000 అంత్యోదయ కార్డులు ఇస్తే దానిలో 3,000 రేషన్ కార్డు ఇవ్వాలి. అంత్యోదయ కార్డులు ఉన్నాయి, 10,000 రేషన్ కార్డులు ఇవ్వాలి. దాని మీద మాట్లాడుతున్న సన్నాసులు మీరు ఎన్నైనా మాట్లాడిరా? గల మీద మాట్లాడు, కులం మీద మాట్లాడు, కులం అభివృద్ధి గురించి మాట్లాడు, ఇంకేం కావాలో చెప్పురి. ముఖ్యమంత్రి పదే చెప్తా ఉన్నాడు మీరు స్పష్టంగా కావాలి. ఏదో దాని ఒక జీవో తీసుకొస్తే ఎప్పుడు బతుకుంటుంది, దాని మీద రాని మాట్లాడదాం. మొన్నదాకా ఆసాంలో వచ్చారు, మరి ఆడతాను మీరు ఎందుకు రాలేదు అంటే వాళ్ళని శరణుక్త అటు ఇటు అంటే అవకాశం మొత్తం మీరు, అవకాశం కాకపోతే వాళ్ళ. మొన్నదాకా ఆసాం ధర్నా చేసారు, వాళ్ళ సమస్యల గురించి వచ్చారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరించిండు. మీరు 270 కోట్లు పెట్టిన దానికి ఆయన అప్పు 1,90,000 కోట్లు కట్టారు. మీ అప్పు మీరు చేస్తారు. మీ కేటీఆర్ మాకు పని ఇచ్చిందంటే ఎట్లా? ఈ రోజు 2007 టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని నా మీద ఒకటి పెట్టుకుంటా అంటే మీరు కూడా పెట్టుకోరు. మీ ఆస్తులు ఎత్తున్నాయి, నా ఆస్తులు ఎత్తున్నాయి. ఆనాడు మీకు బండ్లు లేవు, నాకు ఆనాడు సైకిల్ మొట్టుకున్నది, అందుకనే అధ్యక్షులైనా. కేసీఆర్ వ్యతిరేకించిన అధ్యక్షులైనా. ఆనాడు బండి ఇప్పటికి ఉన్నది. మీ కార్లు ఎట్లా వచ్చినాయి, బంగ్లాలు ఎట్లా వచ్చినాయి, భూములు ఎట్లా వచ్చినాయి? మీకు దమ్ముంటే రాండి, నా మీదకి రా చూద్దాం. మీరు ఆ దొంగలు లేనా సిరిసిల్ల గాంధీ నిలవడం? దొంగలు మాట్లాడతారా మీరు? మంచిగా కవర్దారు మంచిగా ఉండరు, లేకపోతే బిడ్డ మంచిగా ఉండదు. తోలు ఎవరు తీస్తారు? తోలు తీసుకోకూరి, ప్రజలు మీరు తోలు తీస్తారు. మీరు చేసేవి బాగున్నాయి. ఇనుప స్తంభాల కానీ ఒక్క ఇనుప స్తంభాలు కరెంట్ ఆఫీస్లో అవి ఎటువైనా ఇనుప స్తంభాలు అమ్ముకునేటోడు ఎవరు ఉంటాడు? ఉసుక అమ్ముకునేటోడు ఎవరు? అభివృద్ధి సిరిసిల్ల కాడ ఉసుక అమ్మిన దానికన్నా మీరు ఎక్కడ అభివృద్ధి చూపిస్తారో దానికి మేము ఏడుకు రమ్మంటే మేము అందరం వస్తాం. ఇప్పుడు ఉన్న అందరం మీరు ఏడుకు రమ్మంటే అట్లా వస్తాం. ఉసుక వేయింది ఎంత, మీ అభివృద్ధి చేసింది ఎంత ప్రజలకు చెప్తాం. ఎన్ని కోట్లు ఉసుక అమ్మిర్రు, ఎన్ని కోట్లు అభివృద్ధి చేసారు? ఇంటింటికి 100 కోట్లు ఇచ్చినా సిరిసిల్ల కాడ నిండగా అంత ఉసుక మీరు ఉసుకున్నది. ఇప్పుడు అది చెక్ డ్యామ్ కడుతున్నారు, 6 మంది పిల్లలు చచ్చిపోయారు. ఈ రోజు కూడా మీరు ఆ చెక్ డ్యామ్ మంచిగా చేయలేదు. అది ఎప్పుడు స్థానిక ఎమ్మెల్యే కొద్దిగా ఉండాలి కదా. అది ఊలిపోయి మళ్ళీ ఇప్పుడు చచ్చిపోతారు, మళ్ళీ వాళ్ళ నీళ్ళు నిండుతున్నాయి. దానికి కూడా మీరు అభివృద్ధి చేయాలి. బిల్లులు ఇచ్చుకుంటారు, ఎట్టిస్తారు బిల్లులు? ఇదా మీరు చేసే పని. మళ్ళీ చేస్తారు, మళ్ళీ మీకు వెళ్ళే మాటలు. ఎందుకంటే ఒక్కటి ఆలోచన 8 రోజులు మీ ప్రభుత్వం ఉన్నది, మీరు ఇంకా ప్రభుత్వం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. తప్పు చేసారు మీరు. ఆ తప్పునొప్పును తప్పులు కూకోరి. మేము తప్పు చేయలే, మా ప్రభుత్వం తప్పు చేయలే. ప్రజాపాలన ఖచ్చితంగా ప్రజల దగ్గరికే పోతాం. మీకు ఓర్వపోతే తప్పులు కూకోరి, తెప్ప ఊకోరి. మీరెందుకు మీరేసుకుని దుంపుడు? మా ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మీ శస్సుల వేదవులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు. మీ మంత్రి సిరిసిల్లలో అంతా కళ్ళు తాగబోతారు. ఆదివారం శనివారం వచ్చినట్టే తలలు తాగుతాడు. హైదరాబాద్ మీటింగ్లలో చెప్తాడు. మా మానం తిప్పాడు సిరిసిల్ల కదా. 250 మంది పంతులు పద్మశాలి ఉన్నారు. వాళ్ళు కూడా కళ్ళు తాగుతారా? పంతులే కూడా మా కులమే తాగుతుందా కళ్ళు? మా కులమే మంది తాగుతుందా? మీరు తాగరా? మిమ్మల్ని అంటూ లేరా? చూడరు భయ్, మీరు సపరేట్గా మీ ప్రయత్నం మీరు చేసుకోరు. మీ తిరగలేదు. మీరు మాత్రం మళ్ళొకసారి ఇట్లా మహేందర్ రెడ్డి ఇట్లా అంటే ఊకుండేది లేదు. ప్రజలు ఊకోరు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలకు మీరు చేసింది ఏంటి, మేం చేసేది ఏంటి ఇప్పుడు తెలుస్తూ ఉన్నది. తెలిసిదాక అప్పుడు మీకు ఉంటుంది. నేనున్నా, నాకేమున్నది, ఎంక్వైరీ పెట్టుకోరు. మీ ఎంక్వైరీ పెడదాం పాటు. కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరంగా కృషి చేసిన ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని, సమయానికి అనుకూలంగా పదవులను సైతం అందిస్తుందని ఆ పార్టీ ముస్తాబాద్ మండల శాఖ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో సత్కరించారు. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, వైస్ చైర్మన్ వెల్మల రామరెడ్డిలతో పాటు డైరెక్టర్లను శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి మాట్లాడుతూ, మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవి ఇచ్చిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని, రానున్న రోజుల్లో కార్యకర్తలకు మంచి రోజులు రానున్నట్టు అధ్యక్షులు బాలరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుండం నరసయ్య, పట్టణ అధ్యక్షులు గుజ్జల రాజు, జిల్లా నాయకులు రాజిరెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరియు వైస్ చైర్మన్ రామరెడ్డి గారికి, అదే మాదిరిగా నూతనంగా ఎన్నుకున్నబడ్డ డైరెక్టర్లందరికీ పేరు పేరున ముస్తాబాద్ మండల శాఖ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ,
అదే మాదిరిగా పదవిలు చేపట్టే పోయే ముందు మనం కూడా మన కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వర్తించాలని మనం ఆలోచిస్తూ ప్రజల సౌకర్యార్థం ప్రజల కొరకు రైతుల కొరకు మనం మేలు చేసే విధంగా మన పాలక వర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, ఇంకొకటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటిది ఏంటంటే గొప్ప గుణం, కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వ్యక్తికే ఈ యొక్క పదవులు లభిస్తాయి. అదే మాదిరిగా ఇవాళ అందరికీ పదవులు లభించకపోవచ్చు, మళ్ళా రెండోసారి పదవులు ఈ ఒక టర్మ్ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలకు మళ్ళీ కొంతమందికి పదవులు వస్తాయి. ఇవే కాకుండా ఇంకా చాలా రకాల పదవులు ఉన్నాయి. ఆ పదవులన్నింటినీ ఒక్కొక్కరి సీనియారిటీ ప్రకారం వారు చేసిన శ్రమ వారు ఏ విధంగా శ్రమ చేశారో అది అధిష్టానం గుర్తిస్తుంది. తప్పకుండా వారికి కూడా న్యాయం జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ వీరందరికీ పదవులు వచ్చినాయని తోటి కార్యకర్తలందరూ ఎవ్వరూ నర్వస్ కావాల్సిన అవసరం లేదు. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు, కాంగ్రెస్ కార్యకర్తకు లాభం జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇంకొక విషయం, ముఖ్యంగా మనము ఇవాళ ఈ యొక్క మార్కెట్ కమిటీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలకు సహకరించినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు, ఆది చిన్నన్న గారు, మన మండలాధ్యక్షుడు వీళ్ళ బాలరెడ్డి గారు, వీరందరికీ కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మన అందరం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నా హృదయపూర్వకంగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికేయ సోదరులు మరియు కాంగ్రెస్ బంధుమిత్రులందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. వ్యవసాయ కమిటీ మార్కెట్ కమిటీ చైర్మన్, నన్ను వైస్ చైర్మన్గా 10 మంది డైరెక్టర్లుగా ఎన్నిక చేసి రాష్ట్ర ప్రభుత్వం మా పార్టీకి సేవలను గుర్తించి మాకు ఈ పదవులు ఇవ్వడం జరిగింది. రేపు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఏ అవసరం ఉన్నా రైతులను అన్ని విధాల సహకారం చేస్తామని మేము ఈ కమిటీ సభ్యులమందరం, చైర్మన్ మేమందరం వారికి సహకరించగలము. పొన్నం ప్రభాకర్, సీనన్న, కేకే మహేందర్ రెడ్డి, ఎల్ల బాలరెడ్డి గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో నూతనంగా మార్కెట్ కమిటీ, పోతుగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్, డైరెక్టర్లుగా ఎన్నుకోబడిన వారికి ఈరోజు శాల్వాతో వారికి సత్కరించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు తెచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పార్టీని పట్టుకొని మరి అలుపెరుగని పోరాటాలు చేసి ఎన్నో కేసులు అనుభవించిన వారందరికీ కూడా మొదటి దశగా ఈ యొక్క మార్కెట్ కమిటీలో వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల పారిశుద్ధ్య కార్మికుల సమావేశం ఏఐటియుసి జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల పారిశుద్ధ్య కార్మికులను తొలగింపు ప్రక్రియ ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల పారిశుద్ధ్య కార్మికుల వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ కమిటీల పేరుతో కార్మికులను తొలగింపులు ఆపాలని, ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులందరికీ ఒకే రకమైన వేతనాలు చెల్లించాలని, సంఖ్యాపరంగా ఇచ్చే వేతనాలు కాకుండా అందరికీ ఒకేలా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డ్రెస్ కోడ్ అమలు చేయాలని, ఇన్సూరెన్స్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పారిశుద్ధ్య కార్మికులందరికీ ఎంఈఓల ద్వారా ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దండి లక్ష్మి, శోభ, లింగంపల్లి మల్లవ్వ, బొడ్డు నరసవ, వీరభత్తిని రేణుక, పరిగెల శ్యామల, లింగంపల్లి తేజశ్రీ, సుశీల, కరికిన వనజ, మునిగ శంకర్, లచ్చవ, రజిత తదితరులు పాల్గొన్నారు. రేపాక గ్రామ పంచాయతీకి 5,000 విలువ గల 2 హైమాస్ లైట్లను తాజా మాజీ ఎంపీటీసీ కథా సుమలత మల్లేశం వితరణ చేశారు.
గత కొంతకాలంగా బస్టాండ్లో లైట్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే స్పందించిన మాజీ ఎంపీటీసీ కథ సుమలత మల్లేశం తన స్వంత పైపులతో 5,000 విలువగల హైమాస్ లైట్లు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దయాసాగర్, మాజీ వార్డు మెంబర్ గూడబాబుతో పాటు ప్రతాపరెడ్డి, ఆకుల చంద్రయ్య, కనకయ్య, గుర్రం చంద్రారెడ్డి, కరోబారి బాబు, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.